నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్ గా మాట్లాడితే నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడతావు? అసలే నేను బాధలో ఉన్నాను, అసలే డిప్రెషన్ లో ఉన్నాను. సారీ చెప్తే సరిపోతుంది కదా, డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్ళడం? మళ్ళీ ఛార్జర్కి డబ్బులు పక్క. మళ్ళీ మార్కెట్ లో కొత్త ఆడియో వచ్చింది. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. ఎంత మదం. కస్టమర్లు మనకి దేవుళ్లతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు నిజంగా కెరియర్లో అంత ఫోకస్ చేసిన దానివైతే నువ్వు ఈ ముష్టి పచ్చళ్ళు ఎందుకు అమ్ముకుంటావు? అమ్ముకో కదా, మంచిగా చదువుకొని ఏఎస్ ఐపీఎస్ చదువుకొని ఏదో ఒక దాన్ని వెయ్యవని. చదువు శాతకాల, కెరియర్ మీద ఆ టైంలో సరిగ్గా ఫోకస్ చేయాల. ఆఖరికి వీడు కూడా విమర్శించేంత దారుణంగా పడిపోయింది మీ బ్రాండ్ వాల్యూ. అలేఖ్య చిట్టి పికిల్స్ వచ్చిందండి వయ్యారి. ఆ చిన్నప్పుడు సామెతలు నిజంగా ఉంటాయంటే నేను నమ్మేవాడిని కాదు, కానీ వీళ్ళని చూసిన తర్వాత ఒక సామెత అయితే నిజంగానే జరిగింది. ఏంటో అది? అదేంటో తెలుసా? నోరు మంచిదైతేనే ఊరు మంచిదైద్ది అంటారు కదా. వచ్చాడు పుణ్యాత్ముడు ప్రవచనాలు చెప్పడానికి. ఆఖరికి ఓయో మీద వీడియో చేసుకునే వీడు కూడా బూతులు మాట్లాడకూడదని నీతులు చెప్తున్నాడు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. వాడేంట్రా తాగింది ఇంకా తగ్గలేదా, లేకపోతే ఫోన్ వైబ్రేటర్ అనుకుంటున్నాడా? వీళ్ళ దగ్గర ఉన్న గుద్దబాల్పు వల్ల, కస్టమర్స్ దగ్గర చూపించిన గుద్దబాల్పు వల్ల దెబ్బకు ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మాకైతే చాలా బాధగా ఉంది. సో మీరు మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని అయితే నేను ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నారా? కంబ్యాక్ ఇవ్వడానికి వాళ్ళు ఏమన్నా వరుసగా ఫ్లాప్ లో ఉన్న హీరోలా? మీరు మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని అయితే నేను ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 10 మెంబర్స్ లో 7 మెంబర్స్ మాత్రమే మా అక్క మా చెల్లి బాగుంటది అంటారు. మైనింగ్ 3 మెంబర్స్ నేను బాగుంటా అంటారు. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ముగ్గురు చెప్పిన మాటలు మాత్రమే నేను పట్టించుకుంటాం. మరి మీరున్నారా ఈ ముగ్గురులో? నేనేమంటానంటే అందం అనేది ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేయడానికి మాత్రమే పనికొస్తుంది. ఒక అమ్మాయి అందంగా ఉందా లేదా అనేది అమ్మాయి మాటలు బట్టి, అమ్మాయి యాటిట్యూడ్ బట్టి చెప్పగలరు. అక్కడ ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ చేయమంటే డబుల్ మీనింగ్ వర్డ్స్ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అది కడ్డీ కాదక్క, గడ్డి. ఇప్పుడు నీ బుర్ర అంతా బూతే ఉందని పక్కన వాళ్ళ బుర్ర కూడా బూతి చేసేస్తావా? తప్పది. నీ లవరే, నేను కాదనట్లా. అదే స్నాప్ లో ఇప్పుకొని మరీ ఫోటోలు పెడుతుంది. ఇన్స్టాగ్రామ్ లో దాన్ని చూపిస్తా వీడియోలు చెప్తుంది. ఏమో దానికి ఇప్పు చూపించుకోవడమే అలవాటేమో. నీకు నచ్చట్లేదేమో అది, కానీ దానికి ఇష్టం ఏ చేస్తుందిగా. నువ్వు నన్ను అన్నమాట అది చూపిస్తే నేను చూస్తున్నా. ఏ మాటకు ఆ మాట దాని ఉంటే బాస్. అదే కళ్ళు కళ్ళు రాళ్ళతో తెంగితే కళ్ళు అదురుతాయి, రాళ్ళతో తెంగితే కళ్ళు అదురుతాయి. ఇంక నేను వస్తా. Anata pataye apate keke na apatia apate keke